జీవా అనగానే ఆర్టిస్ట్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీకి రాకముందు జీవా ఏంటి? నిరుద్యోగం, పని పాటలు తినడం, తిరగటం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి దుమ్ము లేపే రేంజ్కి వెళ్తానని? దుమ్ము కాదు, కానీ సినీ రంగంలోకి ప్రవేశిస్తాననేది నాకు ఊహించలేదు. నేను మొట్టమొదట తెరకు పరిచయం చేసినటువంటి కె బాలచంద్ర గారు, మహానుభావుడు. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ ఇష్యూస్కి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? నేను చెప్తున్నాను కదమ్మా, ఆయన ఏం చేసినా సంచలనమే. 10 రోజుల నుంచి పెట్రోల్ ధర 5 రూపాయలు పెరిగిందన్నా కూడా దాని గురించి డిస్కషన్ జరగట్లా. కేవలం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్, జిఎస్టీ గురించి కొందరు ఎలాగోలాగా కాంప్రమైజ్ పోదాం అన్నది కొందరు భావన. నేను ఇలాగే ఉంటాను. కట్ చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీ గురించి తప్పుడు వార్తలు రాశారు అని చెప్పి విన్నాను నేను. తప్పుడు వార్తలు క్రియేట్ చేశారని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి, ఇంకా మీరు పర్సనల్గా హర్ట్ అయ్యానని కూడా తెలిసింది. లేనిపోయిన జబ్బులు అంటగట్టేసి ఏడేడు రాస్తే ఒక ఆనందం, దాని నీచత్వం. అది మనిషి చెప్పారనుకుంటాను ఇంతకుముందు, మీరు ఎవరికి మేలు చేయక్కర్లేదు, సహాయం చేయక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. చాలా సందర్భాల్లో సీనియర్ నటులు చెప్తుంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఉన్నట్టు నీకు నచ్చలేకపోయినా నచ్చినట్టు నటించాలి అని. ఆనాడు ఎలా కెమెరా ముందు నటిస్తున్నాం, మళ్ళీ నిజ జీవితంలో కూడా నటించడం ఎందుకు? మీరు దేవుని నమ్మరా? నమ్ముతాను. నమ్ముని ఎప్పుడు దేవా, నేనేం కోరతాను, నాకు ఏదైనా కష్టం కానీ నష్టం వస్తే తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు అనుకుంటాను. సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తుంటారు? టీవీలో న్యూస్ చూస్తాను, సినిమాలు చూడను. మీకు తెలియదేమో, నేను నమ్మట్లేదు. చెప్పండి, మీరు చెప్పట్లేదు అసలు. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని నేను రావమ్మ అని గుంటూరులో థియేటర్, మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశాలు, ఆ పక్కన ఒకటి తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొట్టు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తుంది. చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు పడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకోవాలా? దొరికావు ఇప్పుడు, చూడండి ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. వాళ్ళకి దీనికి సమాధానం చెప్పాలి. ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? మనమే వేధవలం, ఓటర్లే వేధవలం. ఆ క్షణానికి ఆనందపడి ఆ మందుకు లేదా ఇంకో దానికి బానిసనవి ఓటేస్తున్నాము. పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయ్యే పనులు చెప్పండి, కాని పనులు చెప్పండి. మీరు తెలుగు వాడేయండి. కనపడుతున్న దేవుడు ఎవరయ్యా అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే ఆయన పెద్ద కళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. వంశీ, కృష్ణవంశీ లాంటి సినిమాలు అనగానే బాబాయ్ పాత్రలు ఆయన చేయాల్సిందే. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే కాకుండా ఇతర భాషల గుండెల్లో కూడా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. గుంటూరులో పుట్టి తెలుగు తొలి కోడి కూసింది సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని మొదలెట్టారైనా కుచ్చర్ల దయారత్నం అలియాస్ జీవా, సర్కార్, సత్య సినిమాల్లో నటించి తెలుగోడి సత్తాను బాలీవుడ్లో కూడా చాటారని చెప్పాలి. నౌ హీఈస్ విత్ మీ ఎన్ సరదాగా విశ్వేతారెడ్డి. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అండ్ నేను పుట్టక ముందు నుంచి మీరు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తున్నందుకు. ఇప్పుడు ఐ థింక్ మీరు బిజీగా ఉన్నట్టున్నారు షూటింగ్లో. ఏ సినిమా చేస్తారు? కనబడుతుంది కదా, యా టైటిల్కి పెట్టలేదు అనుకుంటాను. హీరోల కన్నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, విలన్ నెగిటివ్ షేడ్స్ చేసిన వాళ్ళకే ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అని వినిపిస్తుంటుంది టాక్. అది విన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే దాన్ని మీరు అన్నారు కదా, మార్కెట్ అనే పదం ప్రయోగం చేశారు మీరు.
మార్కెట్ ఏ మార్కెట్లో ఆయన ఏది డిమాండ్ని బట్టి దానికి పెరుగుతూ ఉంటుంది. అది హర్షించదగ్గ విషయమే. మంచి వస్తువునే ఏదో కొంటాడు వినియోగదారుడు, అలానే మంచి సినిమాను చూస్తూ ఉంటాడు ప్రేక్షకుడు. ఎంతవరకు వాళ్ళు విజయవంతం అయ్యారన్నది ప్రేక్షకుల ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. మంచి విషయమే, హర్షించదగ్గ విషయమే అది. జీవ అనగానే మీ పెద్ద కళ్ళు, గంభీరమైన వాయిస్, మాంత్రికుడుగా నటించిన, నెగిటివ్ రోల్స్ చేసిన, విలన్గా భయపెట్టిన ప్రత్యేకమైన గుర్తింపు మీరు సంపాదించుకున్నారు. ఒక తెలుగోడిగా ఉండు నేను ఇందాక చెప్పినట్టుగా బాలీవుడ్ లెవెల్కి ఎక్కారు. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి హీరోలుగా ఎదిగినప్పటికీ కూడా బాలీవుడ్లో ఆపర్చునిటీ రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. బాలీవుడ్లో కూడా మీరు ఒక స్టాంప్ వేశారు. తెలుగోడిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఘనతంతా నాది కాదు. వాస్తవం ఏంటంటే ఒక నటుడిని ఎలా ఉపయోగించాలి అన్నది భావన దర్శకులకు ఉంటుంది. దాన్ని ప్రోత్సహించేది నిర్మాత. సో ఎవడైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఎదిగాడంటే దాని కారకులు మూలం దర్శకులు, నిర్మాతలు. అంతేగాని ఎవడదో గొప్పతనం, ఆర్టిస్ట్ గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. అది నా అభిప్రాయం. సో నా ఘనత కాదు ఇది. నేను మొట్టమొదట తెరకు పరిచయం చేసినటువంటి కె బాలచంద్ర గారు మహానుభావుడు. ఆయన ఎన్నుకోవటం, ఓహో వీడిచే ఈ పాత్ర చేయించవచ్చు అని కాన్ఫిడెన్స్ అతనికి ఏర్పడటం, దాని నిర్మాతగా కానూరు రంజిత్ కుమార్ గారు ఆయన ఓకే చేయటం జరిగింది. ఆ విధంగా నా రంగ ప్రవేశం జరిగింది. సో అలానే అన్ని చిత్రాల్లో కూడా దర్శకులు వాళ్ళు మరుచుకుంటారు ఆర్టిస్ట్ని ఎలా వాళ్ళకి. కె బాలచందర్ గారు ఆడిషన్స్ చేసినప్పుడు మీలాగా కుప్పలు తెప్పలుగా ఆడిషన్స్కి ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి, కానీ ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. దాన్ని అదృష్టంగా భావిస్తారా? పక్కా, నో డౌట్. మీ ఫ్రెండ్స్ మీ ఫొటోస్ పంపించారని చెప్తూ ఉంటారు. లేకపోతే నా ఫ్రెండ్సే పంపించారు. నేనన్నాను అక్కడ పాలిటిక్స్ ఉంటాయి అన్నారు. ఏవే ఉంటాయిరా అంటే లేదు మనం పంపిస్తుంది కె బాలచంద్ర గారి దగ్గరికి. ఆయన దగ్గర అటువంటి డర్టీ పాలిటిక్స్ ఉండవు, మంచి మనిషిరా అని అన్నారు అక్కడ. సరే పంపించండి చూద్దాం అన్నాం, పంపించారు. ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్ళాం. జీవ అనగానే సినిమా ఆర్టిస్ట్, జీవాని కూడా ఆయనే పెట్టారు పేరు. జీవ అనగానే ఆర్టిస్ట్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీకి రాకముందు జీవ ఏంటి? మామూలు జీవని, దయారత్నం నా పేరు. ఏం చేసేవాళ్ళు? ఏం చేయడం అంటే ఏం లేదు, నిరుద్యోగం, పని పాటలు తినటం, తిరగటం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఊహించలేదు, దుమ్ము లేపే రేంజ్కి వెళ్తానని? దుమ్ము కాదు కానీ సినీ రంగంలోకి ప్రవేశిస్తాననేది నాకు ఊహించలేదు. ఊహించిన అద్భుతమైన పరిణామం. చాలామందికి మొదటి అవకాశం అనేది చిన్న దర్శకుల నుంచి మొదలవుతూ ఉంటుంది. కానీ కె బాలచంద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది మీకు ఫస్ట్ అవకాశమే ఆయన దగ్గర నుంచి రావడం ఎలా అనిపించింది? చిన్న విషయం చెప్పాలి మీకు. దీనికి ముందు దాసరి నారాయణరావు గారు నన్ను 1975 స్వర్గం నరకం అనే చిత్రానికి విలన్గా నన్ను స్క్రీన్ టెస్ట్ చేశారు. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ రాలేదు. అది మోహన్ బాబు గారు వేశారు. మీ పాత్రని, నా పాత్ర అనకూడదు, విలన్ వేషానికి నన్ను పిలిపించారు. మోహన్ బాబు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో మోహన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారు. నేను ఆయన చూసాక హీఈస్ రైట్, ఆయన కరెక్ట్ అనుకున్నాను. నాకు అనిపించింది, నాకంటే అతనే బాగున్నాడు, హైట్, మంచి పర్సనాలిటీ, అతనే కరెక్ట్గా అనుకున్నాను నేను. బాలచంద్ర గారి డైరెక్షన్ ఆ తర్వాత బాలచంద్ర గారు. ఇది 75 నేను చెప్పేది స్వర్గం నరకం. ఇది 78, 79లో అనుకుంటాను. ఇది తొలికోడి కూసింది బాలచంద్ర గారి. మీ బాబుకి కూడా బాలచంద్ర మహానుభావుడికి దేవుడు. నాకు చిత్రరంగంలో నన్ను ప్రవేశింపజేయడానికి ముఖ్యమైన కారకుడు ఆయనే కనుక నాకు దేవుడు. కనుక అలా గుర్తుండిపోవాలని నా బిడ్డకి ఆయన పేరు పెట్టుకున్నాను, కె బాలచందర్. అదృష్టం ఏంటంటే ఆయన ఇంటి పేరు కె బాలచందర్, మా ఇంటి పేరు కూడా కె బాలచందర్. ఎస్, కోయిన్సిడెన్స్ ఉంది సర్నేమ్లో. మామూలుగా డైరెక్టర్ అవకాశం వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గానే మనం చూస్తుంటాం, ప్రొఫెషనల్గా గాడ్ ఫాదర్ అంటూ ఉంటాం. కానీ మీరు దేవుడు అనే గొప్ప పదాన్ని యూజ్ చేశారు కదా. వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉంటే కనుక అలాంటి వర్డ్స్ యూజ్ చేయం కదండి. మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది వ్యక్తిగతంగా బాలచంద్ర గారితో? బాలచంద్ర గారితో ఒక అద్భుతమైన వ్యక్తి. మనం చెప్పడం, నేను చెప్పక్కర్లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. బాలచంద్ర గారంటే ఏమిటి అన్నది అందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమ మీద క్షుణ్ణంగా అన్నీ తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి.
మీరు విలనిజం చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, మాంత్రికులు చేశారు, దయ్యం సినిమాలో అదరగొట్టేశారు. మామూలుగా విలన్ అంటే విలన్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ లైన్ పట్టుకునే ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే మళ్ళీ ఎక్కడ మనం ఫెడ్ అవుట్ అవుతామో అని ఆలోచిస్తారు. కానీ అన్ని పాత్రల్లోనూ నటింపజేస్తూ ప్రేక్షకులతో యాక్సెప్ట్ కూడా అయ్యారు మీరు. అన్ని పాత్రల్లో చేయాలనే ఆలోచన వచ్చిన దర్శకులకి నేను థ్యాంక్స్ చెప్పాను. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇతని చేత ఇది కూడా చేయించుతున్న ఆలోచన, ఆ విధానాన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. విరణగా చేస్తున్న నన్ను పూరి జగన్నాథ్ గారు కామెడీ, తర్వాత వంశీ గారు కామెడీ చేయించారు. ఒక అద్భుతం. అంటే వీటి చేత ఇది కూడా చేయించుతున్న ఆలోచన వచ్చింది. అందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించేది? ఒక విలన్ పాత్ర చేసినప్పుడు మీరు దానికోసం వర్కౌట్ చేస్తుంటారు, దానికి పరిమితం అవుతూ ఉంటారు. భారం దర్శకుల మీద వేస్తాం. ముందే చెప్తాను నేను ఉన్నదన్నట్టు. నాకు కామెడీ రాదు. వంశీ గారికి చెప్పాను, మీరు కామెడీ చేయాలి, నాకు కామెడీ రాదు సార్ అన్నాను. నేను చేయించుకుంటా అన్నారు. థ్యాంక్స్, చేయించుకుంటా సార్ అన్నాను. ఆయన చెప్పింది వినడమే, మన శక్తి మేరకు చేయడం. ఆయన చెప్పినంత చేయలేకపోయినా మన శక్తి మేరకు మనం ఎంత చేయగలం అన్నది పరిపూర్ణమైన విశ్వాసం చేయడమే. అది నేను చేసింది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు, సెంటిమెంట్గా కూడా అంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో మీ అసోసియేషన్? సౌత్ ఇండియాకి పరిమితమైన నన్ను టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక గట్స్ ఉన్న దర్శకుడు, మహానుభావుడు. ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్ అయ్యి, కృష్ణవంశీ గారు డైరెక్టర్, ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా, ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు వాళ్ళు. నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఒకటే స్కూల్, ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు, లైఫ్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ. వీళ్ళు ముగ్గురు దగ్గర మీరు నటించారు కదా, ఒక్కొక్కళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి? వివరించడానికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఒకే స్కూల్ అనకూడదు. మీరు కూడా ఒకే స్కూల్ ఏం కాదు, అది భిన్నంగా ఉన్నాయి. మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు. అంటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆయన ఎక్కువగా ఫాలో అవుతా గురువు కావచ్చు కానీ ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద. దర్శకుడుగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ, పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ ఒక ఒరవడి ఒకటి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆ విధంగానే చేశారు. నేను గమనించింది అది. ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా. మరి డిఫరెంట్గా కనపడ్డాను చూడండి. మీరు ఈ చిత్రాలు పరిశీలించండి. మీరు చెప్పిన దర్శకులు 4 చిత్రాలని వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో. నాకు ఎవరితో చేసినా ఒకటే, మనం పని చేస్తున్నాం, పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి. ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్యాన్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అది తృప్తి. మీరు అన్నారు కదా మా ఫ్రెండ్స్ ఫొటోస్ పంపిస్తున్నప్పుడు ఏముంటుందిరా అక్కడ అంతా రాజకీయాలు వినడమే, అప్పుడు పరిపూర్ణ అవగాహన లేదు నాకు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటాయి, మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాం అనే ఊహలో ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాని లోతుపాతులు దగ్గరగా చూశారు, మనుషులు ఎట్లా ఉంటారని అనిపించి. అందరూ మంచి మనుషులే, మనం అపార్థం చేసుకుంటాం అప్పుడప్పుడు. బట్ ఉంటారు, మంచి చెడ రెండు ఉంటుంది. మనం మంచిగా తీసుకుందాం, చెడును వదిలేసేద్దాం. ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు, వెటరన్ యాక్టర్ మీరు, చాలా జనరేషన్స్ని చూశారు కదా. ఇప్పుడు అప్పుడు వ్యత్యాసం ఏంటి? ఏమీ లేదు, నాకైతే ఏమీ కనపట్టలేదు. జనరేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అందరూ మారుతూ ఉన్నాయి కదా. తరాలు మారే కొద్దీ మనసులు, భావాలు, మనుషులు మారుతూ ఉంటారు. సహజం, మార్పు అనేది అవసరం కూడా. నేను అప్పుడు అలా ఉన్నాను, అలానే ఉండాలి ప్రపంచం అంటే స్తంభించిపోతుంది, ఏమీ ఉండదు.
కాలగమనంలో మనం పోతూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. మార్పులకు అనుగుణంగా మనం కూడా నడుచుకుంటూ పోవాలి. నేను ఎలానే ఉంటాను మీరు తీసుకొని కూర్చుంటే కుదరవు, పనులు కుదరవు కదమ్మా. సో రామ్ గోపాల్ వర్మ గారి గురించి తీసుకుంటే హీఈస్ ఏ కాంట్రవర్షియల్ కింగ్. సినిమా తీసినా తీయపోయినా ఒక ముక్క ట్విట్టర్లో పడేసినా టీవీలో మాట్లాడినా పెద్ద సంచలనం మామూలు విషయం కాదు కదా అది. 10 రోజుల నుంచి పెట్రోల్ ధర 5 రూపాయలు పెరిగిందన్నా కూడా దాని గురించి డిస్కషన్ జరగట్లా. కేవలం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ GST గురించి ఆయన మాట్లాడుతుంటే రెండు చిల్లర కోట్ల వరకు అది కలెక్షన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ ఇష్యూస్కి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? నేను చెప్తున్నాను కదమ్మా, ఆయన ఏం చేసినా సంచలనమే. కొందరు జీవితాలు అలా ఉంటాయి, అలానే ఉండాలేమో. చాలా దగ్గరగా చూశారు కదా, చెప్తున్నాను కదా. కొందరు ఎలాగోలాగే కాంప్రమైజ్ పోదాం అన్నది కొందరు భావన, నేను ఇలాగే ఉంటాను అన్నది కొందరది ఖచ్చితత్వం. ఎస్, ఏదైనా కానీ తప్పు కానీ ఒప్పు కానీ నేను ఇలానే ఉంటాను, ఇలానే బ్రతుకుతాను అన్నది ఒక స్టైల్. అది చెప్తున్నాను. కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్పాను, దీనికి ముందే కాలం ప్రకారం మనం పోతూ ఉండాలన్నమాట. కాదు, ఆయనది కాదు, అది వేరే లెక్క. మీకు ఇట్లా చూస్తుంటారు కదా ఈ కామెంట్స్, వర్మ ఇట్లా చేశాడంట అట్లా చేశాడంట, పీకే గురించి కామెంట్ చేసినా, పాలిటిక్స్ గురించి కామెంట్ చేసినా, GST గురించి ఇంత రచ్చరేపుతున్నా కూడా టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఈయన దగ్గర కాదు నేను చేశాను వర్క్ అని. మనసులో భావాలు నిర్భయంగా చెప్పడానికి గట్స్ కావాలి, ఎంత కావాలి కదా. ఇద్దరు పరిస్థితి తడబడతాం మనం. అదే ఇదే అదా అంటే కాదు, ఆయన అదే చెప్తారు, అలానే ఉంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ఫ్యూ సెక్షన్ ఆఫ్ సొసైటీ నెగిటివ్గా కామెంట్స్ చేస్తుంటారు. వీళ్ళకి ఏదో అవగాహన ఉండదని చెప్తూ ఉంటారు, లేకపోతే కనీస జ్ఞానాలు ఉండవని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి కామెంట్స్ విన్నప్పుడు మనం ఈ ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నామని ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించింది. కామన్, నేను చెప్తాను, టికెట్ ఇది మామూలుగా తీసుకోవటం అటువంటిది. మహాత్మా గాంధీ కూడా శత్రువు ఉన్నాడుగా, మహనీయుడు ఆయన కదా. ఇక్కడ అవి కామనే. నేను ఒకసారి అక్కడికక్కడికి వెళ్ళి అని చెప్పాను మీకు, మహాత్మా గాంధీ గారి దగ్గరికి. ఇక్కడ ప్రతిదానికి ఉంటాయి. కూడుగుడ్డు మీద దాన్ని ఈకలు ఎక్కడో నేను చూసే తత్వాలు ఉంటాయి. మన కాలం నవ్వుకోవటమే, ఎంజాయ్ చేయటం, వినడం, చూడటం. మనం వాళ్ళని సంస్కరించలేము. మహానుభావాలనే కాలేదు. మహానుభావులు ఉన్నారే, వాళ్ళ వల్ల, దేవుళ్ళ వల్ల కాలేదు మనుషులు సంస్కరించడం, వాళ్ళని బాగు చేయటం. ఏం చేస్తామమ్మా? సమాజంలో డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, కానీ సినిమా వాళ్ళు అనగానే దృష్టి ఎందుకు పడతారు? దృష్టి కూడా కాదు, ఒక విధంగా వాళ్ళకన్నా గుర్తింపు. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఆ కలెక్టర్ గారికి ముందు బంట్రోత్ ఉంటాడు. బంట్రోత్ ఉన్నప్పుడు ఓహో ఈయన కలెక్టర్ గారు అని గుర్తింపు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి, ఆయన డ్రెస్సు, దాని ముందు ఒక జవాను అంటే ఓహో వీళ్ళిదా. ఈ సినిమా యాక్టర్కి అక్కడ చిన్న నటుడు అని పెద్ద నటుడు అని వాళ్ళగానే వాడు నటుడు రాని ఈ త్వరగా ఈ సంఘంలో గుర్తించబడతాడు వాడు కదా. ఆ గుర్తింపు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అవకాశం ఒకటి. ఒక రాజకీయ నాయకుడితో ఫోటో దిగాల, ఒక సీనియర్ నటుడితో ఫోటో దిగాల అన్న ప్రశ్న వచ్చినప్పుడు టక్ మని సీనియర్ నటుతో దిగుతారు. ఆకర్షణ అక్కడే అసూయ, రాగద్వేషాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రేమించడాలు ఉంటాయి, ద్వేషించడాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే ఎక్కువ అభిమానింపబడతారో అక్కడ ద్వేషం కూడా ఉంటుంది. అది కూడా భరించాలి, తప్పదు. సినిమా అనే పదాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? వర్ణించడం అంటే సినిమాగానే చూడాలి మనం. సినిమా బట్ నిజ జీవితానికి మనం ఆపాదించుకోవచ్చు. సినిమా అంటే కొద్దిసేపు ఎంటర్టైన్, ఆ థియేటర్లో కూర్చొని నయనానందం, నేత్రానందం, మనసుకు ఆనందం, ఆహ్లాదం నవ్వుకుంటూ రావాలి. ఇంట్లో ఉండి బాధలు, ఈ బాధలు, మళ్ళీ సినిమా హాల్లో కూడా బాధలు తట్టుకోలేం కదా. ఉండాలి కొండకుతో ఎక్కడో ఒక తోట ఉంటే పర్లేదు. సినిమా నటుడు, సినిమా ప్రేక్షకుడు జీవ ప్రేక్షకుడుగా ఉండడానికి ఇష్టపడతారా, నటుడిగా ఉండడానికి ఇష్టపడతారా? నేను ఇంతకుముందు పిచ్చ ప్రేక్షకుడిని. అతను చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు, కత్తి యుద్ధాలు, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారు అన్నీ చూసేవాడిని. సినిమాలు బాగా, నాటకాలు కూడా చూసేవాడిని. నేను నాటకాలు వేస్తుంటే అక్కడికి వెళ్ళి చూసేవాడిని. నేను పెద్ద గొప్ప నటుడిని కాదు, స్టేజ్ ఆర్టిస్ట్ కాదు, అన్నప్పుడు నాటకాలంటే ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఒక జీవితం, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రంగుల ప్రపంచం, గ్లామర్ ప్రపంచం అంతా ఉంటుంది. మీతో ఉన్న స్నేహితులు, చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతుంటారు మీ గురించి? చాలా హ్యాపీగా, చాలా. నేను అందుకని ఇప్పుడు కూడా షూటింగ్ లేదంటే గ్యాప్ వస్తే గుంటూరు వెళ్తాను. నేను అందుకే గుంటూరు వెళ్తాను, రీఛార్జ్. మళ్ళీ అక్కడ నా పాత మిత్రులు ఉంటారు, వాళ్ళందరూ కలుసుకొని వస్తాను.
మళ్ళీ వచ్చి షూటింగ్ చేసుకుంటాను. వెళ్ళినప్పుడు అంటే ఎట్లా ట్రీట్ చేస్తుంటారు మిమ్మల్ని? మామూలుగా అదే ఉండదు, ప్రత్యేకించి వచ్చేట సినిమా ఎక్కడ ఎరా అనేది ఉండదు. ఎరా అంటే ఎరా, మామూలుగానే అక్కడ ఉన్నట్టే ఉంటాం. ఇక సినిమాకి సంబంధించి సినిమాలో పాత్రలు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాము, సినిమా వల్ల ఇలాంటి పాఠాలు నేర్చుకున్నాము, చాలామంది మీలాంటి సీనియర్ నటులు చెప్పడం జరిగింది. ఎంతోమంది సీనియర్ నటులు కూడా అలాంటి బాధను చూసిన సంఘటనలు వాళ్ళ అనుభవాలు ఉంటాయి కొందరికి వాళ్ళ అనుభవం. అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీరు నేర్చుకుంది ఏంటి? నేర్చుకునే వచ్చాను చాలా. అంటే బయట ప్రపంచం ఇప్పుడు నేను అనేదమ్మా, సినిమాల్లోకి వచ్చి నేర్చుకునేదంటే నటనే నేర్చుకుంటాం, ఇంకేం నేర్చుకుంటాం మనం? అంటే ఈ రంగంలో మీరు చూసిన ఒడిదుడుకులు ఏం లేవా? ఏమీ లేవు. మీరు లక్కీ అని చెప్పాలి. చెన్నై కూడా అయితే కష్టాలు తట్టుకోలేడు వాడేం మనిషి. ఈ లెక్కలో అది తీసుకోదగ్గ విషయాలేం కాదు. నువ్వు వస్తున్నావు సినిమా యాక్ట్ అవ్వడానికి, కష్టాలు పడుతున్నావు. నేను ఇది కష్టపడ్డాను, నాకు మీరు సానుభూతి వ్యక్తపరుస్తున్నాను, అది విషయాన్ని ఇది చేశాను, ఆ కష్టపడ్డాను. నేను ఎందుకు చేసావు, ఎందుకు కష్టపడుతున్నావు? మీ సినిమా జర్నీ, మీ సినిమా లైఫ్ యొక్క ప్రభావం మీ పర్సనల్ లైఫ్ మీద పడింది అనుకుంటున్నారా? ఫ్యామిలీ లైఫ్ మీద? లేదు, ఏం పడదు. అది సపరేట్ ట్రాక్ మీద ఇది. ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు, ఏదో అర్ధరాత్రులు వస్తారు, మాతో గడపరు అని భార్యలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు కదా. అవన్నీ ఎక్కడ ఉండవు పాపం. అర్ధరాత్రులు అన్ని షూటింగ్లు ఉండవమ్మా. నైట్ ఎఫెక్ట్ అంటారు, అప్పుడు ఉంటుంది. రోజు ఉండదు కదా, ఎప్పుడో ఉంటుంది. ఆ మాత్రం కూడా చేయకపోతే వేస్ట్ కదా, చేయాలి. ఇంట్లో ఎట్లాంటి నిర్మాత బాధలు ఇంట్లో ఎలాంటి హ్యాపీ? మా ఆవిడ అద్భుతమైన ఆవిడ మాకు, అందులో సమస్య లేదు. కోపం నన్ను పూర్తిగా సహకరించిన భార్య. మీ సినిమాలు చూస్తుంటారా? మీతో కలిసి చూస్తుంటారా? అప్పుడప్పుడు తీసుకెళ్తాను. ఆవిడ టీవీలోనే చూస్తుంది. నాకు కూడా రమ్మంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, అందుకే నేనే. ఆవిడ కూడా తెలుసు ఆ బాధలన్నీ. వద్దులేయా అంటే బయట ఎంతమంది తప్పప్పులు చెప్పినా కూడా భార్యలు చెప్తే మనం అది ఫైనల్ జడ్జిమెంట్గా భావిస్తుంటాం కదా. మీ క్యారెక్టరైజేషన్, మీ పాత్రల గురించి కరెక్షన్స్ కానీ ఇట్లా కాదండి ఇంకా బాగా చేసి ఉండాల్సిన అటువంటి సలహాలే ఇవ్వరు ఆవిడ. సినిమా గురించి చర్చ ఉండదు అసలు. ఇంట్లో విషయాలు, ఈ విషయాలు ఇంటికి వచ్చాక ఈ విషయాలు, ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఏమి ఉండవు. ఇద్దరు బాబులు అని చెప్పారు కదా. బాబు హీఈస్ ఆల్రెడీ ఇంటూ డైరెక్షన్ అనుకుంటున్నాను, బాలచందర్ గారు. అవునమ్మా. ఇంకో అబ్బాయి ఏం చేస్తారు? మల్టీమీడియా యానిమేషన్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గానే వెళ్ళాడు. ఓకే. మన మీడియా కోసం చేయట్లేదా? ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ లేదా తనకి? లేదమ్మా. మీకు బాగా ఇన్ని పాత్రలు చేశారు కదండి, మీకు బాగా నచ్చిన పాత్ర? అన్ని పాత్రలు నచ్చినాయి నాకు. ఒకటే నచ్చింది అనడం తప్పు. అన్ని పాత్రలు, ఏ పాత్ర ఇచ్చినా పరిపూర్ణంగా ఆస్వాదిస్తా ఆ పాత్రను నేను. ఒక్క సీన్ అయినా, ఏ వేషం అయినా, ఎవరి దగ్గర అయినా, ఏ దర్శకుడి దగ్గర చేసినా అన్నీ మంచివి. ఏది మంచిది ఇది చెడ్డది కాదు, మనల్ని బట్టే కదా వాళ్ళు ఇస్తారు. ఈ నటుడు ఇది చేస్తాడు, ఈ పాత్రకి వీడు సరిపోతాడని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇస్తారు. దానికి మనం న్యాయం చేసి రావటం మన చేతనైనంత. పరిపూర్ణంగా నేను న్యాయం చేశానని చెప్పను, నా మేరకు నేను ఎంతవరకు చేశాను అంతవరకు చేసి వస్తాను. ఇన్ని సినిమాలు చేశారు, మీతో పాటు చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళలో ఎక్కువగా ఎవరితో మీకు సాన్నిహిత్యం ఉంది? అందరితో కలిసిమెలిసి ఉంటాం. నాకు సెట్లో ఉన్నప్పుడు అందరూ నాతో చక్కగా బిహేవ్ చేస్తారు, నేను వాళ్ళ దగ్గర అలానే ఉంటాను. ఇప్పుడు యంగర్ జనరేషన్లో మీకు నచ్చిన హీరో ఎవరు? అందరూ నచ్చారు, ఏ ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు మన ఆ హీరో ఈ హీరో అందరూ మంచి కుర్రాళ్ళు. చాలా మంది చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఈ మాటలు మాట్లాడుతుంటారు కదా. పెద్ద సినిమా చిన్న సినిమా అని నాకు లేదు, అన్నీ నా దృష్టిలో ఒకటే. పెద్ద సినిమా ఆయన ఎక్కువ ఖరీదు పెట్టుకున్నాడు కదా ప్రేక్షకుడు, చిన్న సినిమాని తక్కువ ఖరీదు పెట్టుకున్నాడు కదా, ఒకే రేటు. చాలా సందర్భాల్లో కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. చిన్న సినిమా అని చెప్పి థియేటర్స్ ఇవ్వడం లేదు, పెద్ద వేరే సమస్యలు, మనకు సంబంధించినవి కాదు, అది బిజినెస్ సంబంధించింది. అది నాకు అసలు అవగాహన లేదు దాని మీద. థియేటర్లో ఎందుకు దొరకయో నాకు తెలియదు. నా దృష్టిలో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా శ్రమ ఒకటే ఉంటుంది ఆర్టిస్ట్కి. చిన్న సినిమా కనుక కొంచెం చేయడు, యాక్టింగ్ కొంచెం తగ్గించి చేయడు కదా, వాడు పాత్రకి వాడు పరిపూర్ణంగా న్యాయం చేయాలి కదా. చిన్న సినిమా అని తక్కువ చేయడు, పెద్ద సినిమాని చేయడు. వాడికి తెలిసింది అంతా, వాడికి ఏం తెలుసు అది దర్శకుడికి తెలుసు, అది జాలేవాను అంటారు చెప్తారు. దగ్గర చిన్న సినిమాలో ఒక యాక్టింగ్, పెద్ద సినిమాలో ఒక యాక్టింగ్ ఉండకూడదు. విలన్ రోల్స్ చేసినట్టుగానే స్క్రీన్ మీద
మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా కొంచెం మీరు ఫిరోషియస్ పర్సనల్ లైఫ్లో అని ఏమి తెలియని అమాయకపు రోజులు, పిచ్చి రోజులు. ఇప్పుడే పొరపాటు జరుగుతూ ఉంటాయి కదా చిన్న వయసులో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి సోషల్ మీడియా, యూట్యూబ్, ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు, వేరే ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు, కానీ సినిమా వాళ్ళ గురించి 2 ముక్కలు ఎక్కువగా చెప్పంగానే నేను చెప్తున్నాను కదా, ఆకర్షణ, వీళ్ళు ఆకర్షింపబడేవాళ్ళు ఎక్కువ, అందరూ చూస్తారు. నేను చెప్పి ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ విమర్శలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, దృష్టి ఎక్కువ పెడతారు. అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఆలోచన. నవ్వుకుంటున్నాయి, దానికి మనం తప్పు పట్టద్దు. మీరు చూస్తుంటారా అవి యూట్యూబ్లో వచ్చే? చూస్తాం, నవ్వుకుంటాం. అది మనల్ని ఎలాంటి ప్రభావితం మనకు కాకూడదు, అది రాసుకుంటాం. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆనందపడతా ఉంటారు. పోనీ ఆ విధంగా ఆనందపడినాయి. ఎవడో రాశాడు నా మీద, వాడికి పాపం ఆనందమేమో, అనుభవించిన ఆనందాన్ని. అవును, అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీ గురించి తప్పుడు వార్తలు రాశారు అని చెప్పి విన్నాను నేను. తప్పుడు వార్తలు క్రియేట్ చేశారని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి, మీరు పర్సనల్గా హర్ట్ అయ్యానని కూడా తెలిసింది. పర్సనల్ హర్ట్ ఏం కాదు కానీ నవ్వుకున్నాను, అమాయకంగా కోపం వచ్చింది. ఇందాక కూడా మనం వికీపీడియా గురించి మాట్లాడాం. జీవా ఇస్ అ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ హూ హ్యాస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ 1984 అని. విషయ సేకరణ పరిపూర్ణంగా ఒక ఆర్టిస్ట్ గురించి రాసేటప్పుడు మీరు విషయ సేకరణ చాలా అవసరం. ఎంతవరకు నిజాలే రాయండి. ఇప్పుడు తెలియదు అనుకున్నప్పుడు వదిలేసేయండి ఆ కాలాన్ని. తెలిసినట్టు కన్ఫర్మ్ చేస్తూ వాడు ఎవడో 1984 అన్నాడు, 1975 స్వర్గం నరకం నా స్క్రీన్ టెస్ట్ అక్కడ నుంచి. ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగుకి పరిమితం అవ్వలేదు, హిందీ, కన్నడ, తమిళ్ కూడా చేశాను. మన ఇండియా మొత్తం అక్రాస్ ఇండియా మీ గురించి వెతకాలంటే వికీపీడియా ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ అండి, తెలుసుకోవాలంటే. కానీ అలాంటి చోట్ల కూడా తప్పులు జరుగుతున్నాయంటే సహజమా చెప్పండి? ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను అదే చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఈ తప్పిదాల వల్ల నిజమైన వార్తలు కూడా అబద్ధపు వార్తలే అని అనుకునే అవకాశం ఉంది. మీది ఒక అద్భుతమైన సాధనం, ఈ సాధనాన్ని దుర్వినియోగపరచద్దు, నిజాలే రాయండి. ఎంతమంది మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు. అది నేను చెప్తున్నాను, నేను విమర్శించిన వాళ్ళే తెలుసుకోవాలి మనం చేస్తున్నది. ఎవడు ఆత్మకాడికి తెలుసు, కానీ ఎందుకు అదొక పైశాచిక ఆనందం అంటారు. మరి అతనికి పిచ్చో లేకపోతే వాడికి ఒక ఆలోచన విధానం, మరి ఎందుకు ఆ తేడా? లేనిపోయిన జబ్బులు అంటగట్టేసి ఏంటేటో రాస్తే అదొక ఆనందం, దాని నీచత్వం. అది మనిషి చెప్పారనుకుంటాను ఇంతకుముందు, మీరు ఎవరికి మేలు చేయక్కర్లేదు, సహాయం చేయక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు, న్యూట్రల్గా ఉంటే చాలు. న్యూట్రల్ అని తల్లి, ఇప్పుడు నువ్వెవరో, నీకు నేను మేలు చేయనక్కర్లా, సహాయం చేయనక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఏమీ చేయలేదు అతను ఎవరు. ఇప్పుడు మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను చూడండి. క్రూర మృగాలు ఉన్నాయి, సింహాలు, ఇవి పులులు, ఇవి తర్వాత కాటేసే పాము. దాని ఉనికికి ప్రమాదం అయితేనే పాము కాటేస్తుంది కదా. ఏనుగు ఉంది, దాన్ని డిస్టర్బ్ చేస్తేనే మిమ్మల్ని చంపుతుంది. కానీ మనిషికి ఉన్న రోగం ఏమిటో కానీ అసలు ముఖపరిచయం లేకపోయినా వాడు చెడ్డ చెప్తా ఉంటాడు. వీడు ఇంత నీచుడు అంటే మనుషులను అందరూ నరడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఎక్కడ దాకా పోతుంది, దారుణం అవుతుంది. వాడు ఎప్పుడో ఒకరోజు శిక్ష అనుభవిస్తాడు పాపం, మనుషుల వల్ల కాకపోయినా పైన ఒకడు. దేని ప్రభావం అంటారు? టెక్నాలజీ ప్రభావం అంటారా? బాగా అడ్వాన్స్మెంట్, పైశాచికత్వం అన్న దానికి ఏమంటారు? నేను అదే అడుగుతున్నాను. సొసైటీలో ఇన్ని రంగాలు ఉండగా సినిమా వాళ్ళ జీవితాలని డిసెక్షన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆకర్షణ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి కూడా ఉంటాయి, దరిద్రపు ఇవి కూడాను ఆలోచన విధానాలు. మన ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏ విషయం అడిగినా అసోసియేషన్ అందరితో బాగుంటున్నానని చెప్తున్నారు, అన్ని పాత్రలు నచ్చాయని చెప్తున్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇన్ని సంవత్సరాల సినీ జీవితం తర్వాత కూడా ఈ ఏజ్లో కూడా ఇంత స్టేబుల్గా పెట్టుకోవడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? సీక్రెట్ ఏమీ ఉండదు, మన మనసే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ పోతే ఏమీ ఉండదు అని నాకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో సీనియర్ నటులు చెప్తుంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఉన్నట్టు నీకు నచ్చలేకపోయినా నచ్చినట్టు నటించాలి అని. ఆనాడు ఎలా కెమెరా ముందు నటిస్తున్నాం, మళ్ళీ నిజ జీవితంలో కూడా నటించడం ఎందుకు? మీరు క్యారీ చేస్తున్న ఈ యాటిట్యూడ్ మీకు అవకాశాలు రప్పించడంలో ఎక్కడైనా నెగిటివ్గా రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, మనం ఎక్కడా లేదు, నాకేం అనిపించలేదు. అందరూ
జీవా కానుకుంటే పిలిపిస్తారు. నేను గుంటూరులో ఇది ఉన్న ఉంటే జీవా వస్తాయి ఆపర్చునిటీ. నేను ఇది లలాట పలకం మీద గీతలు రాయబడతాయి, ఇవి కూడా ట్రాష్. మీరు దేవుడిని నమ్మరా? నమ్ముతాను. డెస్టినీ నమ్ముని ఎప్పుడు దేవా నేనేం కోరతాను, నాకు ఏదైనా కష్టం కానీ నష్టం వస్తే తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు అనుకుంటాను, అంతే. నాకు ఆ వరం ఇవ్వు, ఈ వరం ఎప్పుడు చేస్తుంటా, అందుకే నాకు టక్మని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎస్, తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని మనిషి కదా, వయసు పెరిగే కొద్దీ తగ్గొచ్చు. శారీరకంగా ఏ విధంగా అయితే మనిషి ఇది అవుతాడో శారీరకంగా మానసికంగా కూడా ఒకవేళ ఇది ఉంటుందేమో. అందుకనే దేవుడిని అడిగేది ఏమిటంటే ఇదే, ఏదైనా సరే తట్టుకునే స్థితిని తండ్రి అంటాను నేను. ఇక అంతే, ఆయన అడగనేమి. దేవుడు అనే టాపిక్ వచ్చింది కాబట్టి దయ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. దయ్యం సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ దయ్యాల సినిమాలో నటించేటప్పుడు ఆ రోల్స్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయాలి, స్పెషల్ వర్కౌట్ చేయాలి కదా. రాముగారిదే కదా. మీరు ఎట్లా అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటారు? అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటం. అసలు జీవా గారు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ చేయను అని చెప్పేది జాగ్రత్తగా వినడమే. మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను కదా, ఏమనుకుంటాను దాన్ని చేసేయడం. వన్ మోర్ కొంచెం ఓకే సార్, ఇంకొంచెం ఎక్కువ చేయవా అంటారా సార్, మళ్ళీ చేస్తాను. అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటాలు ఏం లేవు. మీరు ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీలో వచ్చిన చేంజెస్ ఏంటి యాక్టింగ్ పరంగా? ఏం ఉండదమ్మా, నాకేం అనిపించడం లేదు. మొదట అలా చేసి ఇప్పుడు అలానే చేస్తాను. కొంతమంది చెప్తుంటారు కదా, అప్పట్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవి తక్కువ ఉండేవి, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయని. సరే చెప్పండి, మీరు చెప్పట్లేదు అసలు. ఏంటంటే నేను చిన్నప్పుడు నాటకాలు చూసేవాడిని, నాటకాలు అంటే ఇష్టం. మేము మా గుంటూరులో శ్రీరామనవమికి నవరాత్రులు చేస్తారు. నవరాత్రులు ఏదో ఒక నాటకం, ఏదో ఒక మంచి నాటకాలు వేస్తుంటారు. మేము క్రిస్మస్ చేస్తాం, నేను క్రిస్టియన్ని. క్రిస్మస్ 24 రాత్రి 25 రోజు మాత్రమే చేస్తారు, 2 రోజులు చేసేవాళ్ళు. ఆ పండగ సంవత్సరానికి వచ్చేది ఒకే ఒక పండగ. ఈ పండగలు లేవు క్రిస్టియన్లకి. అంటే ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్, గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజు. ఇక అంతే, మధ్యలో పండగలు అంటూ ఏమీ లేవు. అరే ఇంత సంవత్సరం ఒకసారి వస్తుంది కదా పండగ, ఈ పండగ ఒక రోజుతో దీనికి ముగింపు చెప్పడం ఏమిటి కాదు. శ్రీరామనవమి నవరాత్రులు చేశారు కదా, దీన్ని కూడా నవరాత్రులు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. మా వాళ్ళకి చెప్పాను. అప్పటి నుంచి 24 నైట్ నుంచి 1వ తారీఖు వరకు చేసేవాళ్ళు. అప్పుడు నాటకాలకి నైట్ రిహార్సల్స్కి వెళ్తూ ఉంటే మా నాన్న తిట్టేవాడు నన్ను. అంటే మా అమ్మకి చెప్పాడు, ఏంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అంటే, నాటకం అంటాయా రిహార్సల్స్ అయ్యా అని మా అమ్మ అంటే, అది కూటికి వచ్చానా గుడ్డకు వచ్చానా, ఎందుకు వెళ్తున్నాడు వాడు అని తిట్టేవాడు. కానీ అదే నాకు ఈరోజు కూడు గుడ్డ ఇస్తుందని చెప్పడానికి మా నాన్న లేరు ఇప్పుడు, చనిపోయి. నాన్నగారు ఏం చేశారు? సెంట్రల్ ఎక్సైజ్ సిపాయి. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్? 11వ తరగతి. 11వ తరగతి ఫెయిల్డ్. కానీ ఈరోజు ఎవరు ఊహించరు కదా, తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ని కూడా ఏలుతారు ఈ వ్యక్తి అని చెప్పి. అమ్మా, చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు. చదువు అవసరం, చదువు చాలా అవసరం. నేను చదివాను కనుక 11వ తరగతి వరకు చదివాను కనుక అందరూ ఇదే అని అది కాదు. మళ్ళీ చదువు చాలా అవసరం, మీకు జ్ఞానాన్ని. నేను అదే చెప్తున్నా, మీ నాన్నగారు 11వ తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈరోజు ఇండియన్ సినిమాని ఏళ్తారని అనుకోలేదు కదా అంటున్నా. వెళ్ళటం లేదు, అందరికి పరిచయం. అదే చెప్పేది, నేను నా ఈ స్థితిలో నేను ఉండటం, ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది. మా అమ్మగారు కూడాను. అమ్మ ఉన్నారా? లేరిద్దరు చనిపోయారు. నాకే 68 ఏళ్ళు, ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న. ఉదయాన్నే వచ్చి ప్రేయర్ చేసుకుంటాం, మా అమ్మ మా నాన్నని తలుచుకుంటాం. అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు. అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు. విషయం చెప్తాను మీకు, అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి. నా కోడళ్ళు ఇద్దరు బ్రాహ్మిన్స్. అసలు నేను ఎవరు పూజ, మా కోడలు అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది, గంటలు కొట్టుకుంటా టింగ్ 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 అని. ఓకే, ఎవరిది. నా మిత్రులు కూడా చాలామంది హిందువులు, నాకు ఆ వ్యత్యాసం లేదు. నా మిత్రులు కూడా నా లేదు. చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, చౌదరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు,
అందరూ నా మిత్రులు. అదే నేను అడిపోతున్నా, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థన సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి, ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తూ ఉంటారు. ఏమో నాకు అలా నచ్చదు, అంటే నచ్చదు నా అభిప్రాయం చెప్తున్నాను. సరే వన్స్ ప్రేయర్ చేసుకుంటే దేవుడు అనేవాడిని స్మరించుకో సార్, దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీసస్ క్రైస్ట్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకొని వచ్చాడు. ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది. అంటే మరి ఈ కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్నారు, తప్పే. మైకులు పెట్టి ఓ కేకలు అరుపులు, అది నాకు ఇష్టం లేదు. వెళ్ళను అక్కడికి, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను. మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాడిని ఇదివరకు. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడనే వెళతాను, కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచొని ఆయనతో మాట్లాడి వస్తాను. సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తుంటారు? ఏం ఆలోచించనమ్మా, టీవీ చూడడము, పేపర్ చదువుతాను. షూటింగ్ అయితే పేపర్ చదువుతాను, టీవీలో న్యూస్ చూస్తాను, సినిమాలు చూడను. మీకు తెలియదేమో, నేను నమ్మట్లేదు. బాలచంద్ర గారు కూడా తిట్టారు, సినిమాలు బాగా చూస్తావారంటే ఎప్పుడన్నా చూస్తాను. ఎందుకు అలా? నాకు ఎవరో ఎన్టీ రామారావు గారు నచ్చుతారు, వేరే చూడను. లేదా నాగేశ్వర సినిమా ఇండస్ట్రీకి వచ్చాక చూస్తావా అని అడిగారు. సినిమాలు చూడకపోవడం ఏంటి? అది తిట్టారు నన్ను చాలా మంది. సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడమంటారా అంటారు. మరి నాకు మొదటి నుంచి ఫీల్ అవుతారేమో ఈ మాట విని. అంటే నా అభిమానులు చాలా స్ట్రాంగ్, అలా ఫీల్ గారు. నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు, చాలా గట్టివాడు అయి ఉంటాడు. అలా ఫీల్ కాడు, అలా అభిమానిస్తారు నన్ను. న్యూస్ చూస్తారా? అమ్మా న్యూస్ చూస్తాను, సినిమాలు కూడా చూస్తాను. నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తాను. పాత సినిమాలు, కొత్త సినిమాల్లో కూడా ఎక్కడైనా మీలాంటి వాడు ఎవరైనా చెప్తే అదే సినిమాలో సన్నివేశం బాగుందంటాయా అంటే ఇప్పుడు పాటలు వింటున్నాం. థియేటర్స్కి వెళ్ళరా మన తెలుగు పదం అస్సలు వెళ్ళను. మల్టీప్లెక్స్లకి అస్సలు దాని అసలు కన్నెత్తి కూడా సినిమాలు చూడట్లేదు. ఈ మధ్య చాలా మంచి సినిమాలు వచ్చి అన్ని మిస్ అయిపోయినట్టున్నారు. నేను థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడను. బ్యాడ్ హ్యాబిట్స్ కదా. ఇట్స్ నాట్ బ్యాడ్ హ్యాబిట్. ఈ హీరో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి, ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు, ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా. ఎందుకు అవగాహన? దర్శకుడు చెప్తారు మనకి, అంతే. పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన వంతు కార్యక్రమం. జీవ గారు ప్లీజ్ నిజం చెప్పండి, మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నిజమమ్మా నేను చెప్పేది. సరే లాస్ట్ చూసిన సినిమా ఏంటి? గుర్తులేదు. నీ సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా థియేటర్కి వెళ్ళను. సరే మీరు లాస్ట్ పోయిన సినిమా, థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా. థియేటర్కి ఏదో పుట్టక ముందు పేరు చెప్తారేమో. ఎన్టీఆర్ ఏమో ఎన్టీఆర్ గారిది, నాగేశ్వరరావు గారి చూశాను. నిజమే. ఇండస్ట్రీకి వచ్చాక సినిమాకి వెళ్ళను నేను. ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ, మీరు థియేటర్కి వెళ్ళలేదు నిజంగా. నేను విను చెప్తాను. గులాబీ అంటే గుర్తొచ్చింది. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని వెళ్ళాను, రావమ్మ అని, గుంటూరులో థియేటర్. మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశానికి. ఆ పక్కన ఒకటి తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొట్లాడు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. మావిడ పక్కకి మెల్లగా ఇట్లా దొరుకుతున్నాడు పక్కకి. ఆవిడ మేడం బుధం మీద చేసి ఇట్రా సినిమాలే అది, కూర్చో అన్నా. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. నా దృష్టి లోపమా? మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు కొడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. ఇప్పుడు నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకోవాలా? దొరికావు ఇప్పుడు, చూడండి ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు. వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఎలా అంటే తల్లి, సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించరేంటి అంటే, నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడడం అంతేనా? విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడంటే అదేంటి? అది ఎక్కడ న్యాయం? మందు, ఆల్కహాలే. మీరు అసలు అమ్మకుండా చేయండి, మార్కెట్లో రిలీజ్ చేసేది 2 పెగ్గే తాగండి అంటే
మానసికంగా బలహీనుడే మందు కొడతారు కదా, అంతవరకు కరెక్టేనా? అసలు అలవాటు లేని వాడు అది వేరే విషయం, పక్కన పెడదాం. మానసిక బలహీనులు కాదమ్మో, సైంటిస్టులు కూడా తాగుతూ ఉంటారు, అందరు పెద్ద పెద్ద మేధావులు కూడా తాగుతూ ఉంటారు. కొంతమంది అదే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళాల కన్నా అదే మంచి అవి పిచ్చి మాటలవే వేరే ట్రాక్, అది మనకి. నేననేది ఏమిటంటే ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు ఉద్దేశించి చెప్తున్నారు. మందు నీకు ప్రాణానికి హానికరం, నేను తాగే సిగరెట్ కూడా రాస్తారు. ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న. ఇది మీ ప్రశ్నే కాదు, వేదన. ఇది ఏ రూపంలో చేరినా నాకు కాపట్లేదని వాళ్ళకి దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్, మీరు తీసుకోవద్దు అని గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? మంచి మాట చెప్తే లాతో కీ బాతో సే నహీ మాన్తే అని కహావట్ ఉంది హిందీలో. వీళ్ళకి గట్టిగా చెప్పాలి, ఎవరి సమాధానం ప్రజలే చెప్పాలి. మనలోనే ఉంది ఆ లోటు కూడా. మన రాజకీయాల్లోకి పెడుతున్నాం అనుకుంటాం, పర్లేదా? ఎందుకంటే లోపం ఎక్కడుందంటే ఏ రాజకీయ నాయకుడిలో లేదు. పాపం వాళ్ళు మనలాంటి మనుషులే, బలహీనులే, రాజకీయ నాయకుల్లో కాదు. ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టను. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది, మనమే వేధవలం, ఓటర్లే వేధవలం. ఆ క్షణానికి ఆనందపడి ఆ మందుకు లేదా ఇంకో దానికి బానిసలవి ఓటేస్తున్నాము. ఇలాంటి వాటన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వ్యక్తిగత నేను ఇప్పుడు కామెంట్ చేయను, ఎందుకంటే నేను అంటే చెప్పాను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేననేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి, మహానుభావులు వాళ్ళకి చెప్పేది ఏంటంటే అది విషమని తెలిసి మోతాదు మించకుండా తాగండి, ఒక పెగ్గే తాగండి, మూడే తాగండి. నువ్వు చిన్నే విషం ఇచ్చావు, అది తప్పు. ఆ సిగరెట్లు కూడా హానికరం అంటాడు, దాని మీద బొమ్మలు వేస్తారు, ఏంటో చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఆదాయం కూడా అది ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం. ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో. వేదనమ్మ నాకు ఈ వేదన వ్యక్తి. మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇదే ఇప్పుడు నేను చెప్పింది, నేను చెప్పింది చేతులు ఎత్తి నమస్కారం. చేతులు ఎత్తడం కూడా అనవసరం, వాళ్ళకి నమస్కరించడం కూడా పదం కూడా అనవసరం అనుకుంటున్నారు. నువ్వు విషం పెట్టి కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం? నువ్వు మందు సిగరెట్లు మార్కెట్లో పెట్టేసి మందు ఎక్కువ తాగొద్దు, గుండెకి హాని, దానికి హాని, దీనికి అని చెప్పడం ఏంటి? లేకుండా చెయ్యి. ఇతర రంగాల్లో కన్నా సినిమా రంగంలోనే మందుని ఎక్కువగా అది ఒకటి దొరికారు సినిమా వాళ్ళు. పిచ్చోళ్ళు వీళ్ళు అన్నట్టు సినిమా వాళ్ళంతా పిచ్చోళ్ళు, అమాయకులు పాపం. వాళ్ళ సర్కిల్ అంతవరకే ఉంటుంది. ఆలోచన విధానం కూడా సినిమా పొద్దున్న షూటింగ్ ఏమిటి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. బయట ప్రపంచం చాలా తెలియదు. అంటే ఇక్కడికి వచ్చాక పొద్దున్న షూటింగ్ ఏముంది, దానికి ఏముంది, ఇదేంటి, మళ్ళీ ఇంట్లో ఏముంటాయి చూసుకొని గబగబ మళ్ళీ షూటింగ్కి వెళ్తాడు పాపం. నన్ను అడిగితే వీళ్ళు అమాయకులు. బయట ప్రపంచంలో బ్రతికే చాలా మంది కంటే అమాయకులు సినిమా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో మీలాగా ఆత్మస్థైర్యంతో, గుండెధైర్యంతో గట్టిగా ఉన్న మనస్తత్వాలు ఎన్నున్నాయంటారు? అది నేను కంపారిజన్ చేయ ఎంతమంది ఉన్నారు, ఎవరు, మీరు ఎలా ఉండే ఒకటి చెప్పడం ఏంటి తల్లి? తెలియదు. చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనం మధ్యకాలంలో. అవకాశాలు లేక డ్రగ్స్ కి బానిస అవుతున్నారు సినిమా వ్యక్తులు అని చెప్పి న్యూస్ కూడా సంచలనం సృష్టించింది. చెత్త అన్ని చోట్ల ఉన్నారు. నేను చెప్తున్నా, వెలుగులో ఎవడైతే ఫోకస్లో ఉంటారో, ఎవడైతే త్వరగా ఆకర్షింపడతారో అక్కడ ఎదుగుతూ ఉంటారు. రంధ్రాలు అందరిలో ఉంటారు. నేననేది కనుక వీళ్ళని సమర్థించడం లేదు. నేను తప్పు చేసి ఎవడ చేసినా తప్పే, ఎవడ చేసినా తప్పు. అనలిస్టులు చెప్పడం ఏంటంటే కళారంగానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం సున్నితంగా ఉంటారు, వాళ్ళకి అవకాశాలు రాకపోయినా, లేకపోతే ఒక మంచి ఫేమ్ హైప్ చూసిన వాళ్ళు అవకాశం లేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని. సినిమా అనే కాదు, ఇది మీకు అంటే నేననేది సినిమా రంగం ఏంటంటే కొంచెం సంపాదన ఎక్కువగానే ఉంటుంది. లావిష్నెస్ ఎక్కువ ఉంటుంది, డబ్బు. ఆ దశ నుంచి ఒక్కసారి దిగదారే ఒక తెలియని నిరాశ, నిస్పృహ వస్తుంది. అది నువ్వు ముందే గెస్ చేయగలిగారు. ఇంత అయాచితంగా వచ్చిన ఏవి స్థిరం కాదని తెలుసుకోవాలి మనకు కదా. వస్తున్నాయి అలానే ఎలా ఆశిస్తావు, అది మళ్ళీ మూర్ఖత్వం, అమాయకతే. చాలా సందర్భాల్లో రీసెంట్ గా ఎలా ఉంటుంది శ్వేత బసు ప్రసాద్ కూడా చెప్పింది, అంటే మేము విలాసాలకు అలవాటు పడి ఉంటాము, ఒక్కసారిగా డబ్బు చేతికి రాకపోతే మరి విలాసాలకు అలవాటు పడిందేమో. అది కాదు కూడా అందరూ విలాసాలకి ఏం అలవాటు పడరు. నేను చెప్తున్నాను, ఒకళ్ళలో ఉన్నది అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం కూడా తప్పు. అందరూ విలాసాలకు అలవాటు పడతారనే మాట అమ్మాయికి వర్తిస్తుంది ఆ పదం. ఎవరైనా అది తప్పు, మన అందరినీ అనకూడదు. ఇప్పుడు నా అలవాట్లు ఏమున్నాయి, సినిమా ఇండస్ట్రీ అందరూ ఇలానే ఉంటారు అనకూడదు. సినిమా ఇండస్ట్రీలో పంక్చువల్ సిస్టమాటిక్ లైఫ్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, అడ్డదారులు తొక్కుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏ రంగంలో ఉన్నవాడు అనుభవిస్తాడు. అది నువ్వు వెళ్ళి సక్రమంగా వెళ్ళమ్మా. నేను చెప్పి నీ డ్యూటీ ఏదైనా సరే, మనం డ్యూటీని దేవుడుగా భావిస్తే దేవుడుగానే భావించాలి. మనకు కనపడే దేవుడు, కనపడని దేవుడు ఏమో చెప్తున్నాను, నేను కాదనడం లేదు.
మరి కనపడుతున్న దేవుడు ఎవరయ్యా అంటే మన కన్న తల్లి, అమ్మ, నాన్న. ఆ తర్వాత నువ్వేదైతే చేస్తున్నావు ఆ వృత్తి మనకి అన్నం పెడుతుంది, మనల్ని కాపాడుతుంది, దాన్ని గౌరవించాలి. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళు సినిమాలో ఆపర్చునిటీస్ రావాలంటే, అవకాశాలు రావాలంటే ఒక్కొక్కసారి అడ్డదారులు తొక్కక తప్పదు. అది ఏదో చెప్తా ఉంటారు, అపరిపక్వత అంటారు దాన్ని. చెప్పుకోవడం ఇప్పుడు ఉంటాయి, దీనికి లుసుగులు దానికి ఉంటాయి. నువ్వు ఆశించిన పదం వాడటమే తప్పది. ఆశించావు కనుక అడ్డదారులు తొక్కమన్నారు, ఎదుటి బ్లేమ్ చేయటం. నువ్వెందుకు అడ్డదారులు తొక్కను? అందరు అడ్డదారులు తొక్కే వచ్చారా? కాదు కదా. ఇవి తప్పుడు మాటలు. సో ఇప్పుడు నేను అడ్డదారులు దొక్కాను ఈ జనరేషన్ నటులకు మీరు ఏం చెప్తారండి? ఎవరైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడి లేకపోతే అవకాశాలు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసి ఏం చెప్పినా అందరూ వాడికి మనకంటే ఎక్కువ తెలుసు. ఎవడు చెప్పినా ఎవడు వినడు, అందరం మేధావులే. వాడు ఇది తింటాడా మట్టి తినడు, వాడు అన్నవే తింటాడు. వాడు మత్తులో ఉన్నా కూడాను. ఇలాంటి అనుభవం ఉన్న యాక్టర్స్ అలా వదిలేయకూడదు కదా, చెప్పాలి కదా. వింటారా వినరా అనేది వాళ్ళ ఇష్టం. చెప్పడం మన ధర్మం, వినకపోతే నీ కర్మం అది అంటారే, అది కూడా కాదు. చెప్పినా వినరు. మహామహానుభావులు దేవుళ్ళ రూపంలో చెప్పారా, విన్నారా మనుషులు? మరి ఇప్పటికి అసలు ఏం ఉండేది కాదు కదా, ఈయన గొడవలే ఉండేవి కాదు కదా. మహాత్ములు అన్ని మతాల్లో అన్ని కులాల్లో పుట్టారు పాపం. మహాత్ములు చెప్పారు, విన్నారా? వినరగాక వినరు అంతే. ఇక ఇది ఫ్రస్ట్రేషన్ ఇదిలో ఉండి చెప్పడం కాదు, నేను నిరాశ నిస్పృహతో చెప్పే మాటలు కాదు. మారరు. మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మెంటల్ స్టేటస్లో ఎట్లాంటి డిఫరెన్స్ ఉందంటారు, ఆలోచన ధోరణిలో? నాకు ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. ఈ టెక్నికల్గా ఏదో అభివృద్ధి చెందామంటారు, సర్వనాశనం చేసింది పిల్లల జీవితాన్ని. ప్రతి పని పాట ప్రతివాడు ఫోన్ పట్టుకుంటాడు. ఇదే పనే. ఫోన్ వస్తే మాట్లాడు, నేను కాదని. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీది ఆండ్రాయిడా? నాకు ఫోన్లో అసలు తెలియదు, నాకు పరమ అసహ్యం. ఇప్పుడు మీకు మొబైల్ లేదా? ఉంది, మాట్లాడటం మాత్రమే చేస్తాను ఆ ఫోన్లో, ఇంకేమీ ప్రయత్నం చేయను. అదే సినిమాలో చెప్పినట్టు ఎర్ర బటన్ గ్రీన్ బటన్ నొక్కడం మాత్రమే నాకు తెలుసు. నాకు నిజం మాట్లాడతాను, చెప్పయ్యా అంటాను. మా మేనేజర్ షూటింగ్ అని మెసేజ్ పెడతారు, దయచేసి పెట్టద్దు నాయన, ఫోన్లో చెప్పండి నాకు ఇన్ని గంటల కారు వస్తుందని వస్తాను, మెసేజ్లు పెట్టద్దు బాబు అంటాను. ఇప్పుడు యాప్లు వచ్చాయి, ఏం యాప్లు లేదు, యాపిల్స్ లేవు, ఏమీ లేవు, యాపిల్స్ లేవు, ట్రాష్. ఇదంతా షో. మనం ఏదో అభివృద్ధి చెందామని ఎదురువాడు చూపించి బ్యాష్. చాలా మంది కాస్ట్లీ మొబైల్స్ పిచ్చోళ్ళు అవసరమైతే ఇది రాకముందు ఏం చేసేవాళ్ళు మీరంతా చెప్పండి? ఈ సెల్ ఫోన్ అనేది మార్కెట్లోకి రావడానికి ముందు ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా? ఏం చేసేవాళ్ళు చెప్పండి? సెల్ ఫోను టెలిఫోన్ ఉండేది కదా. టెలిఫోన్ పాపం వస్తే మాట్లాడతాం, ఇంత బిల్లు పెరుగుతూ ఉంటుంది, పెట్టేస్తాం. లేదా రిక్వెస్ట్ ఫోన్ పక్కింటి ఉండదు, వాడు చూస్తారు, చాలా అయిపోయిందా అంటారు, అనకపోయినా చూస్తూ ఉంటారు, ఫోన్ పెట్టేసి వస్తాం. ఇప్పుడు ఇది ఒకటి దొరికింది తేరగా కాదులే, డబ్బులు ఇస్తున్నారు అనుకో. ఇది ఇడు పట్టుకుంటాడు, వాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ పెట్టి మెడ ఎలా పెట్టిపోతూ ఉంటాడు. వాడు ఒక పిచ్చి ముండా కొడుకులా పోతూ ఉంటాడు, వెనక ఏమొచ్చింది గుద్దినా తెలియదు. ఇప్పుడు సెల్ఫీలు కూడా ఎక్కువ క్రేజ్. అదే తల్లి, అదేం పిచ్చితనం. క్రేజ్ చూపిస్తున్నారు, బ్రాండింగ్ చేస్తున్నారు. కారు ఉంటుంది కదా, గ్లాస్ డౌన్ చేసి తల పెట్టి డ్రైవ్ చేస్తాడు, వెనక నుంచి లారీ వచ్చి కొడితే తల అట్లా లేచిపోద్ది కదా. సెల్ఫీ ఒకడు వాడు పిచ్చి పాపం. చూడండి, ట్రైన్తో ఆడుకోవటం ఏంటి సెల్ఫీ. ఇది చాలా ప్రమాదకరమైన దుర్వ్యసనం. సిగరెట్లు, మందు, ఈ ప్రపంచంలో ఏ దుర్వ్యసనాలు అయితే ఉన్నాయి వాటన్నిటికంటే పెద్ద దుర్వ్యసనం సెల్ ఫోన్ మాట్లాడడం. రైట్. మీ అభిమానుల కోసం మీరు ఇచ్చే చక్కటి మెసేజ్. ఏ మెసేజ్ లేదు, నేను చెప్పాను ఇందాకనే. మళ్ళీ అందరికీ కుదరదు, అన్నిటికీ అన్నీ తెలుసు, ఏదో ఒకటి చెప్పాలి మీ అభిమానులకి. చెప్పేది మీరు ఎవరికి నాటు ఇప్పుడు ఈ వీడియో అనేది తెలుగే కాదు, తమిళ కన్నడ వాళ్ళు కూడా చూస్తారు. మీరు ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ హాని తలపెట్టద్దు, హాని చెయ్యొద్దు, కీడు చెయ్యొద్దు. నేను చెప్పేది అది. మీరు ఎవరికి సహాయం చేయొద్దు, దానం ధర్మాలు చేయొద్దు, వాడు బ్రతికేది బతుకుతాడు, కానీ అపకారం తలపెట్టద్దు, హాని తలపెట్టద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు నేను సత్యానికి అనటం లేదు, ఏదో మావిడికి లేటుగా వచ్చి ఇంకేదో చెప్తా, కొంచెం ఆలస్యమైంది లేమ్మా ఏదో చెప్తా, అటువంటి ఎదుటి మనిషికి కష్టాన్ని నష్టాన్ని కలిగించే అబద్ధాలు చెప్పొద్దు. మరి ముఖ్యంగా దీని ఏమంటారు, మీ మీడియా వాళ్ళకి నా విజ్ఞప్తి, అబద్ధాలు రాయొద్దు. అది అంతటి నీచమైన బ్రతుకు ఇంకొకటి లేదు. నిజాలు రాయండి, నిజాలు మీరు నిర్భయంగా రాయండి. చెప్పవలసిన చాలా ఉన్నాయి, మీ వలన ప్రజలకు చాలా 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 విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చెప్పండి. వాళ్ళు ఉత్తేజం చేయండి విషయంలో, వాళ్ళని
చేయండి, కానీ ఇటువంటి దాన్ని ఏమంటారు? మురికి బూతు పదం ఏదైనా ఉంటే ప్రపంచంలో బూతు పదం ఉంది, ఆ పదం నేను ఉచ్చరించను, అది వాడికి వర్తిస్తుంది అలా చేసిన వాళ్ళ. రైట్. అయితే చాలామంది సినిమా ఇండస్ట్రీలో విలన్ రోల్స్ అంటే విలన్ పాత్రకే పరిమితం అవుతూ ఉంటారు, నెగిటివ్ రోల్స్ అంటే నెగిటివ్ రోల్స్కే పరిమితం అవుతూ ఉంటారు, క్యారెక్టర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా పరిమితం అవుతుంటారు. కానీ జీవా గారు అలా కాకుండా అన్ని పాత్రలు చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమా ఇండస్ట్రీలో వాళ్లకు ఇంగితం ఉండదు, కామన్ సెన్స్ ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక సినిమా వ్యక్తి అయినప్పటికీ కూడా దయచేసి ఒకరి జీవితంతో ఆడుకోవద్దు. మీరు ఏం రాసినా ఏం చూపించినా అది నిజమా కాదా అని తేల్చుకొని రాయండి. ఇతరులకి అపాయం తలపెట్టద్దు, వీలైతే మీరు నిశ్శబ్దంగా ఉండండి, కానీ కీడు మాత్రం చేయొద్దనే చక్కటి మెసేజ్ ఒక సినిమా యాక్టర్గా చెప్తుండడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయమే. దిస్ వీక్ సరదాగా విశ్వేతారెడ్డి, ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.